వాడితే అతనికి మన బిజినెస్ పట్ల, మన కంపెనీ మీద, ప్లస్ మీ మీద ఎక్కువ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ యూజింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. ప్రోడక్ట్ వాడకుండా మనం ఎంత బిజినెస్ చేయాలనుకున్నా కూడా అది జరగదు. సో చాలా మంది ఏమనుకుంటారంటే నా కింద టీం ఉంది కదా, వాళ్ళు చేసుకొని పోతారని అనుకుంటుంటారు. నో, అంటిల్ అన్లెస్ వాళ్ళు రెగ్యులర్గా ప్రోడక్ట్ ప్రమోట్ చేయకపోతే, రెగ్యులర్గా ప్రోడక్ట్ వాడకపోతే వాళ్ళ లాంగ్ టర్మ్ బిజినెస్లో ఉండదు సార్. సో అలాగే జిఎంపి సర్టిఫైడ్ కంపెనీ. సో మన ప్రొడక్ట్స్ అన్ని జిఎంపి సర్టిఫైడ్ కంపెనీ, హెచ్ఏసిసిపి సర్టిఫైడ్ కంపెనీ, ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో ఎలాంటి కెమికల్స్ ఉండవండి, ఆల్ ఆర్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. వేగన్ సర్టిఫైడ్ ప్రోడక్ట్, ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ మంది. సపోర్ట్స్ మల్టీ డిజార్డర్స్. సో మన శరీరంలో ఉన్న డిసీజెస్ వేరు, డిజార్డర్స్ వేరు. సో డిసీజెస్కి ప్లస్ డిజార్డర్స్కి వర్క్ చేయడానికి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ అనమాట. మల్టిపుల్ డిజార్డర్స్, ఒక ప్రాబ్లం కాదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ద బెస్ట్ సొల్యూషన్ మన ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట. జినైన్ బిజినెస్ ప్లాన్ అండ్ పవర్ సైడ్ క్యారీ ఫార్వర్డ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సో చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, ఎవ్రీ మంత్ వాళ్ళ బిజినెస్ని ఫ్లెష్ అవుట్ చేస్తారు. సో అంటే ఎప్పటికప్పుడు జీరో చేసేస్తూ ఉంటారు అనమాట ఎవ్రీ మంత్. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయితే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. బట్ అవర్ గ్రేట్ కంపెనీ, మీరు చేసే బిజినెస్ ఎప్పటికీ జీరో అవ్వదు. ఏ సైడ్ మీరు ఎక్సెస్ జరిగిన బిజినెస్ ఉంటుందో క్యారీ ఫార్వర్డ్ సైడ్, పవర్ సైడ్, సో దాన్ని కంపెనీ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కష్టం అనేది కంపెనీ గుర్తించగలుగుతుంది. సో ఇక్కడ వేదామృత్ కంపెనీ అనేది కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్లీ కంపెనీ. అలాగే మన కంపెనీలో వీక్లీ పేఅవుట్స్ ఉంటాయి సార్. వీక్లీ పేఅవుట్స్ మీరు ఫోకస్ చేసే నెలకి 4 times మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి క్లారిటీ ఉండదు, ఎంత తీసుకోవాలని క్లారిటీ ఉండదు. ఎవరైనా చేస్తే బాగుండు, వస్తే బాగుండు, వచ్చినోడిని కాపాడుకోడు, వచ్చినోడిని నిలబెట్టుకోరు. సో లేనివారి గురించి మనము ఫైట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ బిజినెస్లో మీరు చెప్పండి, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళతో బిజినెస్ చేసుకోవడం ఈజీనా, ఆల్రెడీ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్తో వర్క్ చేయించుకోవడం ఈజీనా? సో ఆల్రెడీ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళతోనే పని చేయించుకోవడం ఈజీ. ఎస్ సార్, నో సార్, చూడగలరు సార్. ఎస్ సార్. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చినోడికి వర్క్ నేర్పించాలి, ప్రజెంటేషన్ నేర్పించాలి, ఎలా ప్రోడక్ట్ యూజ్ చేయాలో నేర్పించాలి, లిస్ట్ మేకింగ్ నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తేనే అతను మీలాగా ఇండిపెండెంట్గా బిజినెస్ చేయగలుగుతాడు, ఇండిపెండెంట్గా ప్రజెంటేషన్ చేయగలుగుతాడు. అలాగే ఇక్కడ కంపెనీ గుడ్ సపోర్ట్ ఇస్తుంది అండ్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది సార్. సార్ ఇక్కడ చూడండి సార్, వీక్లీ 2.5 lakhs మీరు సంపాదించుకోవడానికి కంపెనీ ప్రతి ఒక్క లీడర్స్తో కావచ్చు, కంపెనీ ఇనిషియేటివ్ తీసుకొని కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తుందా లేదా, మీరు వీక్లీ 2.5 lakhs earn చేయడానికి? సో ఇక్కడ మనం కంపెనీ ఇస్తున్న ఆపర్చునిటీస్ని, కంపెనీ ఇస్తున్న ప్రొడక్ట్స్ని, కంపెనీ ఇస్తున్న బ్రాండ్ని మనం ఉపయోగించుకొని వీక్లీ 2.5 lakhs earn చేసుకోవచ్చు. ఎలా అర్న్ చేయాలి, దానికోసం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ ఆపర్చునిటీ సార్, ఇలా అర్థం చేసుకోవాలి. కంపెనీ ఒక ఇన్కమ్ ఇవ్వట్లేదు, ఇక్కడ మనకి మల్టిపుల్ ఇన్కమ్స్ ఇస్తున్నారు. ఈ ఇన్కమ్స్ని, ప్రతి ఒక్క ఇన్కమ్స్ని మనం ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్క ఇన్కమ్స్ని తీసుకునేలాగా ఉండాలి. జస్ట్ ఒక వారం తీసుకొని ఇంకొక వారం స్కిప్ చేసేసి, ఒక వారం బిజినెస్లో ఉండి ఇంకొక నెక్స్ట్ వీక్ రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి చేయకూడదు. కన్సిస్టెంట్గా వర్క్ చేస్తుంటే ఈ 9 types ఆఫ్ ఇన్కమ్స్ మనం ఎంజాయ్ చేయాలి. రీటైల్ ప్రాఫిట్ ఎంజాయ్ చేయాలి, టాప్ రీటైలర్ ప్రాఫిట్ ఎంజాయ్ చేయాలి, కన్సిస్టెన్సీ రీటైల్ ప్రాఫిట్ ఎంజాయ్ చేయాలి, కమ్యూనిటీ బోనస్ ఎంజాయ్ చేయాలి, కార్పొరేట్ ట్రైనింగ్స్ ఎంజాయ్ చేయాలి, బిజినెస్ ఎక్సలెన్స్ రివార్డ్ ఎంజాయ్ చేయాలి. దీని అన్నిటికీ క్వాలిఫై అవ్వాలి మనం. ఈ రివార్డ్స్ అన్నీ తీసుకోవాలి మనం, ఈ ప్రాఫిట్స్ అన్నీ తీసుకోవాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ వేదామృత్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఇందులో ఏదైనా మీరు మిస్ అవుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ బిజినెస్లో చాలా స్పీడ్గా చేయట్లేదని అర్థం. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ తీసుకోవాలి, ఫ్యామిలీ రాయల్టీ తీసుకోవాలి, స్పెషల్ రివార్డ్స్, ట్రిప్స్ అన్నీ తీసుకోవాలి. వాటన్నిటికీ మనం క్వాలిఫై అవ్వాలి సార్. మనం ఇవన్నీ చేస్తూ మన టీంకి చూపిస్తూ ఉంటే, చెప్తుంటే కదా సార్, చూపిస్తూ ఉంటే, సో అప్పుడు మనము సక్సెస్ఫుల్ అవుతాం సార్. ఈ 9 types ఆఫ్ ఇన్కమ్స్ ఒకరికే ఇస్తారా, అందరికీ ఇస్తారా సార్? ప్రభు సార్, కేవలం మీకు మాత్రమే ఇస్తారా, అందరికీ ఇస్తారా? అందరికీ ఇస్తారు. చౌడేగౌడ సార్, మీకు ఒకరికే ఇస్తారా, అందరికీ ఇస్తారా? సార్ అందరికీ ఈక్వల్ సార్.
అందరికి ఈక్వల్గా ఇస్తారు సార్. సో మీకు, నాకు, వాళ్ళకి, వీళ్ళకి, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, అలా ఏమి ఉండదు సార్. సో కంపెనీ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఈక్వల్ రివార్డ్స్ ఇస్తున్నారు, ఈక్వల్ సీలింగ్ ఇస్తున్నారు. దాన్ని మనం తీసుకోవడానికి కష్టపడాలి సార్, వర్క్ చేయాలి. సో దాన్ని ఎప్పుడైతే మనము మన యాక్షన్స్తో, మన ప్లానింగ్తో, మన స్ట్రాటజీతో మనం చేయగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాం సార్. దానికోసం ఏం చేయాలి? ఈ 4 విషయాలు కంపల్సరీగా చేయాల్సిన విషయాలు. సో నంబర్ 1 విషయము లిస్ట్ మేకింగ్ సార్. లిస్ట్ మేకింగ్ అండ్ సెలెక్షన్. సో మన బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లిస్ట్ మేకింగ్ చేయాలి. కొంతమందిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ బిజినెస్ చేయడానికి. చాలా మంది ఫీల్ అయ్యే విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి డేటా పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర కాంటాక్ట్ సర్కిల్ పెట్టుకుంటారు, వాళ్ళని తప్ప వేరే వాళ్ళందరినీ మీట్ అవుతుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూడండి సార్, దాంట్లో కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా సార్, అది లిస్ట్ తయారు చేయండి. ఆ లిస్ట్ తయారు చేసి దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి మనం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే జాయినింగ్ ద పీపుల్ కాదు సార్, చూసింగ్ ద పీపుల్. మనం చూస్ చేసుకోవాలి రైట్ పీపుల్స్ని మన టీంలో వర్క్ చేయడానికి. సార్ ఈ బిజినెస్ ఫాస్ట్గా ఎప్పుడు గ్రో అవుతుందంటే మీరు సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు అనుకోవచ్చు సార్ ఆ సెలెక్ట్ చేసుకునే పర్సన్ చేస్తాడా లేదా అని గ్యారంటీ ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే మీరు నేర్పిస్తే చేస్తారు. ఎలా చేయాలో నేర్పిస్తే చేస్తారు సార్. నాకు మాత్రమే తెలుసు, నేనే చేయాలి, నేనే ఇవ్వాలి ప్రెజెంటేషన్స్, నా మాటే వినాలి, ఇలాగ కమాండింగ్ మోడ్లో ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ టైం అలాగే డిస్ట్రిబ్యూటర్ మోడ్లోనే ఉండిపోతారు. నాకేం తెలియదేమో, నాకు రాదేమో, నా అప్లైనే రావాలి, వాళ్ళే ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఆయన ఇస్తేనే బిజినెస్ ముందుకు వెళ్తుంది. అలా కాదు సార్. సో ఎవరికైనా నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు, బట్ దాన్ని మనము శ్రద్ధగా నేర్పించాలి. ఈ రోజు మీరు మొదలు పెట్టారండి నేర్పించడము, 1 వీక్లో నేర్చుకోలేరా? ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలో నేర్చుకోవాలా లేదా? ఈజీగా నేర్చుకుంటారు 1 వీక్లోనే. సెకండ్ వన్ ప్రాస్పెక్టింగ్ సార్. సో ప్రాస్పెక్టింగ్ అండ్ ఇన్విటేషన్. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్ని కరెక్ట్గా ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, ఇన్విటేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ మన టీంకి నేర్పించాలి సార్. వాట్ ఈస్ ప్రాస్పెక్టింగ్, వాట్ ఈస్ ఇన్విటేషన్, ఏ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయాలి. సార్ గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్స్కి మనం ఒక్కరే అటెండ్ అయ్యామనుకోండి, మనం నేర్చుకుంటాం. మనతో పాటు మన డిస్ట్రిబ్యూటర్స్ని, మన టీంని మనం ఇన్వైట్ చేసామనుకోండి, మనం సంపాదించుకుంటాం. వితౌట్ యువర్ టీమ్ సార్, వితౌట్ యువర్ ప్రాస్పెక్ట్, వితౌట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ మీరు సింగిల్ రూపాయి కూడా అర్న్ చేయలేరు. మేబీ మీరు రీటైల్ చేసుకుంటే తప్ప టీమ్ బోనస్ 1 రూపీ కూడా తీసుకోరు సార్. మన కంపెనీ కంపెన్సేషన్ ప్లాన్లో దాదాపు 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ టీం ద్వారానే తీసుకోగలుగుతాం. వితౌట్ టీమ్ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీరు ఎంజాయ్ చేయలేరు సార్. 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ మీరు అటెండ్ అవ్వాలన్నా టీమ్ని బిల్డ్ చేయాల్సిందే. 2 డేస్ ఆర్టీపీ అటెండ్ అవ్వాలన్నా టీం బిల్డ్ చేయాల్సిందే. కమ్యూనిటీ బోనస్ తీసుకోవాలంటే కంపల్సరీగా టీం అటెండ్ చేయాల్సిందే. ఫ్యామిలీ రాయల్టీ తీసుకోవాలన్నా మీరు టీంని బిల్డ్ చేయాల్సిందే. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ తీసుకోవాలన్నా కూడా కింద టీం బిల్డ్ చేయాల్సిందే. ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళాలన్నా కూడా టీంని బిల్డ్ చేయాల్సిందే సార్. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. సో కాబట్టి వితౌట్ యువర్ టీమ్, వితౌట్ ఇన్విటేషన్, వితౌట్ ప్రెజెంటేషన్, సో మనం ముందుకు వెళ్ళలేము సార్. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పబ్లిక్ని తీసుకొస్తారు, డిస్ట్రిబ్యూటర్ని తీసుకొస్తారు వదిలేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు నేర్పించరు సార్. 10,900 రూపీస్ మీరు చెప్పండి, ఊరికే టైంపాస్ కోసం ఇస్తారా సార్? లాగిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా, దానికి డబ్బు సంపాదించాలని కోరిక ఉంటేనే కదా, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే డిసిషన్ తీసుకునే కదా. అలాంటి పర్సన్ని వదిలేసి ఎవరైతే బిజినెస్ గురించి తెలీదో, మీకు టైం ఇవ్వడు, అతని గురించి మనం ఫైట్ చేస్తుంటాం. ఉన్నవాళ్ళని కాపాడుకోవాలి సార్, ఉన్నవాడిని నేర్పించాలి సార్. అప్పుడు మీరు లాంగ్ టర్మ్ సక్సెస్ని తీసుకోగలుగుతారు. అలాగే ఎడిఫికేషన్ అండ్ సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎలా సేల్ చేయాలి అనేది మొత్తం ఇవ్వాలి. అలాగే ఎడిఫికేషన్ చేయాలి మన కంపెనీ గురించి, మన ప్రోడక్ట్స్ గురించి, అప్లయన్స్ గురించి, డౌన్లైన్స్ గురించి, కంపెనీ ఎండి సార్ గురించి, సూపర్ అప్లైన్ గురించి. ఎడిఫికేషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫాలోఅప్ అండ్ క్లోజింగ్ సార్. ఫాలోఅప్ చేయాలి ప్రాపర్గా, టైం టు టైం ఫాలోఅప్ చేస్తుండాలి, ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తుండాలి.
ఓన్లీ మండే మాత్రమే కాదు. సో ఓన్లీ మండే సేల్స్ క్లోజింగ్ డే సార్. సో ఆ రోజు మాత్రమే నేను ఫోన్ చేస్తాను సార్, నా టీంకి ఎంత బిజినెస్ వస్తుంది, ఎంత పీవీ సబ్మిట్ చేస్తుంటారంటే కుదరదు సార్. ఎవ్రీడే ఫాలోఅప్ చేయాలి. ఎవ్రీడే క్లోజింగ్ డే. ప్రతిరోజు బిజినెస్ చేసుకోవచ్చా, ఓన్లీ మండేనే చేయొచ్చా సార్? ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు సేల్స్ క్లోజింగ్ చేయాలి. ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని చేయాలి సార్. ఎంత బిజినెస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ టీం 10 మంది ఉన్నారనుకోండి, 10 పేర్లు రాసుకోవాలి. వాళ్ళ పేరు పక్కన వీళ్ళ తరపు నుంచి ఎంత బిజినెస్ చేయాలి ఈ వారం అనేది టార్గెట్ పెట్టుకోవాలి. సో చోడగోడ సార్ 1000 పీవీ చేయాలి. ప్రభుదయానంద సార్ 5000 పీవీ చేయాలి. దుర్గయ్య సార్ 1000 పీవీ చేయాలి. సో ఇలాగ పేరు రాసుకొని 10 మందిది మొత్తం టోటల్ కౌంట్ చేసుకుంటే మీకే ఆశ్చర్యమైన రిజల్ట్ వస్తుంది సార్. సో వీళ్ళందరితో మినిమం బిజినెస్ నేను తీసుకున్నా కానీ ఈ వీక్ మంచి పీవీ రావచ్చు. అది క్లారిటీ సార్, ఒక టార్గెట్ సార్. ఒక టార్గెట్ పెట్టుకోకుండా, ఒక క్లారిటీ పెట్టుకోకుండా మనం పని చేసామనుకోండి, మనం సక్సెస్ అవ్వడం కష్టం సార్. అందుకోసమే లిస్ట్ మేకింగ్ అనేది మినిమం 100 పీపుల్స్ లిస్ట్ తయారు చేయాలి సార్. మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, వెల్ విషర్స్, మీ చెడ్డు దోస్తులు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ నైబర్స్, వాళ్ళందరి పేర్లు 150 లిస్ట్ తయారు చేయాలి. ఇప్పుడే కూర్చోండి, ప్రోగ్రామ్ తర్వాత కూర్చొని ఒక వైట్ పేపర్, ఒక డైరీ తీసుకొని తెలిసిన వాళ్ళందరి పేర్లు రాయండి. మేబీ సమ్ టైమ్స్ మనం మర్చిపోతుంటాం, రాసేటప్పుడు అందరూ గుర్తొస్తారు మనకి. సో రాయండి, ఫస్ట్ ప్రతి ఒక్కరి పేరు రాయండి. ఏమవుతుంది, మా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా రాయడానికి? రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అది రాసేటప్పుడు ప్రీజడ్జ్ చేయకుండా రాయాలి. ఈయన నా ఫ్రెండ్, ఈయన గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఈయన వేస్ట్, మా ఇంట్లో పాలు వేస్తాడు, ఈయన పేపర్ వేస్తాడు, ఈయన వేస్ట్. అలాగా మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. చెప్పలేము, మీ ఇంట్లో పాలు వేసే పర్సనే మీతో పాటు బిజినెస్ స్టార్ట్ చేసి డైమండ్ అవ్వచ్చు. చెప్పలేము, మీ బ్రదరు ఇచ్చే కాంటాక్ట్ సర్కిల్ ద్వారా మీరు డైమండ్ అవ్వచ్చు. మేబీ మేడం, మీ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళ సర్కిల్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి డైమండ్ అవ్వచ్చు. చెప్పలేము. సో లిస్ట్ మేకింగ్ చేసేటప్పుడు మీరు, మీ పార్ట్నర్, మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు, కూర్చొని లిస్ట్ మేకింగ్ చేయండి. 150 లిస్ట్ తయారు చేయండి కంపల్సరీగా. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది బిజినెస్ చేయాలి అని. ఆ లిస్ట్ని కూడా సో ఇక్కడ మనము ఆ లిస్ట్ని కూడా మనము జడ్జ్ చేయకుండా, ప్రీజడ్జ్ చేయకుండా చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా చేయాలి అంటే, ఆల్రెడీ మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. డైలీ పేమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, మంత్లీ పేమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి కూడా రాయండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా చెప్పండి. మీరు బ్యాంక్ వెళ్తారు, అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి కూడా చెప్పండి. సో ఇలాగా మీరు కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క కేటగిరీ పీపుల్స్కి బిజినెస్ గురించి, ప్రొడక్ట్స్ గురించి చెప్పాల్సింది. సార్ వీఆర్ డూయింగ్ ఫర్ వీక్లీ 2.5 lakhs సార్. వీక్లీ 2.5 lakhs మీరు రన్ చేయాలంటే పబ్లిక్ మనుషులకి చెప్పాల్సిందే, ఎవ్రీడే చెప్పాల్సిందే. లేదు సార్, నేను కొంతమందికే చెప్తాను సార్ అంటే కుదరదు సార్. నాకు చెప్పాను కదా, మీ వీక్లీ 2.5 lakhs చేయడానికి కింద ఎవరు వెయిట్ చేస్తున్నారు? మీ డిస్ట్రిబ్యూటర్స్. మీరు ఇచ్చే ఆపర్చునిటీ కోసం వాళ్ళు సర్చ్ చేస్తుంటారు సార్. ఆ పర్సన్ ఎవరు అనేది మనకు తెలియదు సార్. సో కాబట్టి లిస్ట్ మేకింగ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. వితౌట్ లిస్ట్ మేకింగ్ సో మన బిజినెస్ని మనం బిల్డ్ చేయలేం సార్. ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తెలియదు సార్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మనం చెప్పామనుకోండి సార్, ఫస్ట్ మీరు లిస్ట్ మేకింగ్ చేయండి సార్ అన్నారు అనుకోండి, ఆ పనిలో ఉంటారా లేదా వాళ్ళు? ఆ పనిలో ఉంటారు. లిస్ట్ మేకింగ్ చేసిన తర్వాత సార్ పదండి సార్ వాళ్ళందరికీ ప్రజెంటేషన్ చేద్దామంటే వాళ్ళు వస్తారా లేదా మీతో పాటు? ఒక 1 week కంటిన్యూగా అతనితో కలిసి బిజినెస్ చేసి మీన్స్ వాళ్ళ టీంతో అతను సెలెక్ట్ చేసిన కాంటాక్ట్స్కి ప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, సో ఒక వారంలో అతను కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారా లేదా? అతనికి చెప్పాలి, పక్కన కూర్చొని పెట్టుకోండి, ఇలా ప్రజెంటేషన్ చేయాలి, ఇలా మాట్లాడాలి, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ పోస్చర్తో ఉండాలి, ఇన్షర్ట్ చేసుకొని వెళ్ళాలి, కరెక్ట్గా ఉండాలి, స్మైల్ చేస్తూ మాట్లాడాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూసిన తర్వాత 1 week తర్వాత తను కూడా ప్రాక్టీస్ చేస్తాడు. 4 వారాల తర్వాత మీలాగా అతను కూడా క్రియేట్ అవుతాడా లేదా? సార్ మీకు ఎవ్రీ వీక్ పర్ఫెక్ట్ మంచి ఇన్కమ్ మీరు చూడాలి అంటే మీ టీంలో ఎవ్రీ డే ప్రజెంటేషన్ జరగాలి. మీరు ఒక్కరు కాదు, మీరు మీ టీం. క్లియరా సార్?
ఈరోజు మీరు రాసే కాంటాక్ట్ లిస్టే మీ ఫ్యూచర్ సార్. ఈరోజు మీరు రాసే డేటానే మీ బుక్ ఆఫ్ డైమండ్స్. మీ టీంలో డైమండ్స్ తయారు చేయాలనుకుంటున్నారు కదా, ఆ డైమండ్స్ ఎవరంటే ఈరోజు మీరు రాసే లిస్టే ఫ్యూచర్ డైమండ్స్ వాళ్ళంతా. సార్ ఎవ్రీ పర్సన్ డైరెక్ట్గా వచ్చి నేను రెడీమేడ్ డైమండ్ అని ఎవరు చెప్పరు సార్. ఎప్పుడు డైమండ్ అవ్వగలుగుతాడంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి, మాట్లాడాలి, చాలా రిజెక్షన్స్ చేయాలి, ఫేస్ చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి బిజినెస్లో స్టార్ట్ చేయట్లేదు, వర్క్ చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే తనకి ఇంకా బిజినెస్ అర్థం కాలేదని అర్థం. ఒకవేళ అర్థమైనా కూడా అతను ఎందుకు మూవ్మెంట్ అవ్వట్లేదంటే తనకి కరెక్ట్గా కాన్ఫిడెంట్ ఇవ్వలేకపోతున్నాం అని అర్థం. తనకు ఒక పర్పస్ క్రియేట్ చేయలేకపోతున్నాం అని అర్థం. సో కాబట్టి లిస్ట్ మేకింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. సో ప్రీజడ్జ్ చేయకుండా, నెవర్ ప్రీజడ్జ్ చేయకుండా సో మనము లిస్ట్ మేకింగ్ చేయాలి సార్. ఎందుకంటే ఎవ్రీ వన్, సో ప్రతి ఒక్కరికి ఉంటుంది సక్సెస్ అవ్వాలని, సో ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఒక మంచి బిలియనర్ అవ్వాలని. బట్ మీరు ఎప్పుడైతే వాళ్ళందరినీ సో మన దగ్గరగా తీసుకొని సిస్టమ్ నేర్పించగలుగుతారో, ఎవరికి ఉండదు సార్ మంచి లైఫ్ క్రియేట్ చేయాలని, ఎవరికి ఉండదు సార్ డబ్బు సంపాదించాలని, అందరికీ ఉంటుంది. బట్ పర్పస్ తెలియాలి సార్. ఆ పర్పస్ని మనం నేర్పించగలగాలి. సో అప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే మీ నేమ్ లిస్ట్ అనేది ఎంత పెద్దగా ఉంటుందో, మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుందో, మీ ఇన్కమ్స్ కూడా, మీ టీమ్ సైజ్ కూడా అంత పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ రోజు నుంచి మీరు మీ టీమ్ కంపల్సరిగా లిస్ట్ మేకింగ్ చేయాల్సిందే. ఆ లిస్ట్లో కస్టమర్స్ లిస్ట్ ఉండాలి, డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్ ఉండాలి. మీరు పర్సనల్గా ప్రొడక్ట్స్ సేల్ చేయాలి, మీ డిస్ట్రిబ్యూటర్ కూడా పర్సనల్గా సేల్ చేయాలి. టీం ద్వారా సేల్ జరిగేది వేరు, పర్సనల్గా జరిగేది వేరు. ఇదంతా మనము క్యాలిక్యులేషన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి సార్. అలాగే సెలెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ఒక స్టేట్మెంట్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే జాయినింగ్ పీపుల్ కాదు సార్, చూసింగ్ ద పీపుల్. సో మనం చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి రైట్ పీపుల్స్ని. సో రైట్ పీపుల్స్ అనేది ఎవరు ఉంటారు అంటే, ఎవరికైతే కమిట్మెంట్స్ ఉంటాయో, ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో, ఎవరికైతే ఏదో ఒకటి చేయాలని కసి ఉంటుందో, ఎవరికైతే యూనిక్ స్కిల్స్ ఉంటారో, ఎవరైతే మంచిగా మాట్లాడగలుగుతారో, ఎవరైతే ఎక్కువ మంది పీపుల్ని ఇన్వైట్ చేయగలుగుతారో, అలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని బట్టి అతనితో వాళ్ళతో బిజినెస్ చేయించాలి మనం. కొంతమంది మాట్లాడకపోవచ్చు, బట్ పబ్లిక్ని ఇన్వైట్ చేయగలుగుతారు. కొంతమంది ఇన్వైట్ చేయగలుగుతారు, మాట్లాడలేరు. కొంతమంది స్పీకింగ్ స్కిల్స్ బాగుంటాయి. సో ఒక్కొక్క వాళ్ళ స్కిల్స్ని మనము సో చూస్ చేసుకొని అలాగా మనం బిజినెస్ చేసుకోవాలి సార్. మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ని కూడా 3 కేటగిరీగా డివైడ్ చేసుకోవచ్చు మనం, ABC లాగా. సో అప్పుడు మనకి అర్థమవుతుంది, సో మనం ఏ కేటగిరీ పర్సన్స్తో మాట్లాడుతున్నాం అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. సో మనం సెలెక్ట్ చేసుకునే పీపుల్స్ని కూడా ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే 3 కేటగిరీస్లో XYZగా సెలెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకంటే బెటర్ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కువ స్పీడప్ అవుతాం. అంటే మనకంటే స్కిల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, మనకంటే బెటర్గా మాట్లాడేవాళ్ళు, బెటర్ టాలెంట్ ఉన్న వాళ్ళను మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా స్పీడ్గా సక్సెస్ అవుతాం. సెకండ్ కేటగిరీ, సో మనకంటే ఈక్వల్గా ఉన్నవాళ్ళు, మన టాలెంట్కి ఈక్వల్గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్. థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు? కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. నా జీవితం అయిపోయింది, ఇంక నేనేం చేయలేను, నేను ఇంతే, కష్టాలన్నీ నాకే వచ్చాయి, ఇలాగా వాళ్ళని నెగిటివ్ యాంగిల్లో చూసుకొని సో ఏదైనా కోరుకోవాలంటే కూడా భయపడుతుంటారు. బిజినెస్ స్టార్ట్ చేయకముందే మార్కెట్లో ఏం జరుగుతుంది ముందుగానే చెప్పేస్తారు. ఇది ఎవరు కొంటారు సార్, ఇది ఎవరు వాడతారు సార్, ఈ బిజినెస్ ఎవరు చేస్తారు సార్, ఇలాగ కొంతమంది మార్కెట్లో దొరుకుతుంటారు. సో వీళ్ళంతా నెగిటివ్ పీపుల్స్, సో భయపడతారు, డ్రీమ్ స్టెల్లర్స్ అంటారు వీళ్ళని. సో అలాంటి వాళ్ళని మనం 99% ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటాం సార్ మార్కెట్లో? ఈ జెట్ కేటగిరీ వాళ్ళని. వాళ్ళన్ని కష్టాలన్నీ సార్ 10,900తో బిజినెస్ స్టార్ట్ చేయండి అంటే అతను చెప్తుంటాడు, సార్ 10,900 నా దగ్గర లేవు సార్,
ఆ 10,900 వల్ల అతని లైఫ్ ఎలా మార్చుకోవాలో అనేది తన మైండ్ సెట్ ఉండదు సార్. సో అందుకోసమే మనము ఎక్కువగా సక్సెస్ ఎప్పుడు అవుతాము అంటే బెటర్ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మనకి ఈక్వల్గా ఉన్న పీపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా సక్సెస్ అవుతాం. సో ఇక్కడ ఎంత మందితో పని చేసామనేది కాదు, ఎవరితో పని చేసామనేది ఇంపార్టెంట్. మీ టీంలో మీలాగా డైమండ్స్ అవ్వాలి సార్. మీ టీంలో మీలాగా ఆలోచించాలి సార్. అలాంటి పీపుల్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఐబిఎం వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు, డోంట్ సెల్ వాట్ యు హ్యావ్, సెల్ వాట్ దే వాంట్. సో మన దగ్గర ఏముందని అమ్మడం కాదు, అతనికి ఏం కావాలో అది అమ్మాలి సార్. అతనికి ఆరోగ్యం లేదా, మనం ప్రోడక్ట్ అమ్మాలి, ప్రోడక్ట్ గురించి ఎడ్యుకేషన్ చేయాలి. అతని దగ్గర ఇన్కమ్ లేదా, ఎలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి సార్. అతనికి ఏం కావాలి. చూడేవాళ్ళు సార్ని అడిగాను అనుకోండి, ఏం కావాలి సార్ అనుకో, సార్ అంటాడు వీక్లీ 2.5 lakhs కావాలని సార్ అంటారు. సార్కి 2.5 lakhs ఎలా కావాలనేది నేను నేర్పించగలగాలి. అర్థమైంది సార్. సో అప్పుడు మనము పర్ఫెక్ట్గా ముందుకెళ్ళగలుగుతాం సార్. సో అలాగే ఇక్కడ చూసినట్లయితే జస్ట్ మినిట్, ప్రాస్పెక్టింగ్. సో ఎప్పుడు మన మైండ్ ఎలా ఉండాలంటే ప్రాస్పెక్టింగ్ యాటిట్యూడ్తో ఉండాలి సార్. నేర్పించాలి, నేర్చుకోవాలనే తత్వంతో ఉండాలి. సో ఇక్కడ చూడండి, కొన్ని సజెషన్స్ మీకు చెప్తాను ఎలా చేయాలనేది. సో ఎందుకంటే ఇది యాక్చువల్గా చాలా పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది, బట్ మీకు సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏ కస్టమర్ అయినా డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఫస్ట్ ఒక ప్రోడక్ట్ యూజర్ చేయాలి సార్. గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూ తెలియాలి, ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ తెలియాలంటే యూజ్ చేయించాలి ఫస్ట్. మన టీంలో వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్స్కి కంపెనీ మనకి ఇస్తున్న 4+1 ఆఫర్ ఏంటి, కేవలం అమ్ముకోవడానికే కూడా కాదు సార్, వాడుకోవడానికి కూడా మనకి ఇస్తున్నారు. ఈ 4+1లో ఫ్రీ ఇచ్చే ప్రోడక్ట్ ఫస్ట్ పర్సనల్గా మనం వాడాలి. వాడితే ఆ ప్రోడక్ట్ రిజల్ట్ మనకు అర్థమవుతుంది, దాంట్లో ఉన్న క్వాలిటీ మనకు అర్థమవుతుంది. కొంతమంది నెగిటివ్గా మాట్లాడనుకోండి, వాళ్ళకి చెప్పండి, సో ఈ బిజినెస్ నాకు సూటబుల్ అవ్వదు అంటే చెప్పండి, ఇన్ఫ్లమేషన్ గురించి, ఎకనామిక్ గురించి మాట్లాడండి. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడండి. ఈ రోజు ఈ ఆపర్చునిటీ ఎంతమందికి లైఫ్ ఇవ్వబోతుంది అనే దాని గురించి డిస్కస్ చేయండి. సో అప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది, ఎంత పొటెన్షియల్ ఉందనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్. అలాగే ఎప్పుడు కాంప్లిమెంట్ చేయాలి, అప్రిషియేషన్ చేయాలి, టీమ్స్ని కావచ్చు, కస్టమర్స్ని కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ని కావచ్చు. ఎప్పుడు మంచి ప్రజెంటబుల్ ఎలా ఉండాలంటే మంచి ప్రోక్చర్ ఉండాలి సార్. సో ఈరోజు చూడండి, మన ఉపేంద్ర సారు ఎవ్రీడే మార్నింగ్ ఒక విషయం చెప్తూనే ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ లెగాలి, వాకింగ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, మంచి అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. మంచి పోక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదుటివాడికి మనల్ని చూస్తేనే ఒక క్యూరియాసిటీ రావాలి, ఏం చెప్పబోతారో సార్, ఏం చెప్తాడో అని. సో ఉపేంద్ర సార్ పోస్టర్ వస్తే అందరికీ ఏమనిపిస్తుంది, సార్ పోస్టర్ వచ్చింది సార్, రేపు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది సార్, కొత్త విషయం ఏదో ఒకటి చెప్తారు. అందరికీ మైండ్లో ఉందా లేదా సార్? సో అలాగా మనల్ని చూస్తే కూడా మన టీంలో అలాగే అనిపించాలి సార్. సార్ మనము ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ అయిన మేనేజ్మెంట్తో వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ ఇండస్ట్రీలో. సో సక్సెస్ఫుల్ అయిన మేనేజ్మెంట్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ టీంలో కూడా, వాళ్ళ కంపెనీలో కూడా అలాగే సక్సెస్ఫుల్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది. సో చెప్పే విషయాలు జాగ్రత్తగా కాపీ పేస్ట్ చేస్తే చాలు సార్, కరెక్ట్గా చేయాలి. సో ఇక్కడ చూడండి, మీ టీంలో ఎవరన్నా మీకంటే బెటర్ పర్సన్ వచ్చాడనుకోండి, బెటర్ టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారనుకోండి, వాళ్ళని వెల్కమ్ చెప్పాలి, వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి పర్ఫామ్ చేయడానికి. సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు సార్, మీరు బాగా మాట్లాడగలుగుతున్నారు సార్, మీకు మంచి కాంట్రాక్ట్ సర్కిల్ ఉన్నారు సార్, మీరు నాకంటే బిజినెస్ బాగా చేయగలుగుతారు సార్, మీలాంటి వాళ్ళు వేదామృతులు ఉండడం నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాగా మనము వాళ్ళని ఎడిఫికేషన్ చేయాలి. లేదు సార్, నేను మీకంటే ముందు ఉన్నాను సార్, 2 నెలల నుంచి, నాకంటే తక్కువే సార్, మీరు నా కింద ఉన్నారు సార్, మీరు నా కింద పని చేస్తున్నారు సార్. ఇలాంటి చీప్ వర్డ్స్ వాడకూడదు సార్. మనం మెచ్యూర్డ్గా ఆలోచించాడు సార్. సరైన వాళ్ళు కరెక్ట్గా 2 వస్తే చాలు సార్ మీ టీంలో.
ఆ ఇద్దరు ఎలాంటి వాళ్ళు ఉండాలి? మీకంటే బెటర్ పీపుల్ ఉండాలి, మీకంటే బెటర్గా ప్రజెంటేషన్ చేయాలి, మీకంటే బెటర్ స్కిల్స్ ఉండాలి. అలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం నిలబెట్టుకోవాలి సార్. బట్ మనం నిలబెట్టుకోమే. అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఫస్ట్ తరిమేస్తాం, మనకు తెలియకుండానే తరిమేస్తాం. నువ్వేం నాకు చెప్పేది సార్. అలాంటి వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళకంటే బెటర్ అవ్వడానికి మనం కూడా ట్రై చేయాలి సార్. వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది కదా, ఈ పర్సన్తో నేను పని చేయాలి అని. వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు కదా, ఇతనైతే నాకు మంచిగా సర్వీస్ ఇవ్వగలుగుతాడు, ఇతనితో ఉంటే నాకు బిజినెస్ బాగా జరుగుతుందని ఒక క్లారిటీ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. అలాంటి వాళ్ళు మీతో కలిసి వర్క్ చేయాలంటే ఎవ్రీడే మనము అప్డేట్ అవ్వాలి సార్. అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మన స్కిల్స్ని కావచ్చు, ప్రజెంటేషన్స్ని కావచ్చు, ఎవ్రీథింగ్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే మనము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చేసేటప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు సార్. మీరు జాయిన్ అవ్వండి, ఇది ఎంఎల్ఎం, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు సార్. ఎందుకంటే మీరు మంచి ఇంటెన్షన్తో చెప్పినా కూడా ఎదుటివాడు రాంగ్ ఇంటెన్షన్తో తీసుకుంటారు. నేను జాయిన్ చేయించాలేమో జనాల్ని, నేను ప్రోడక్ట్ సేల్ చేయాలేమో, ఇది ఒక చైన్ బిజినెస్ ఏమో, ఇది ఎంఎల్ఎం బిజినెస్. సో కాబట్టి మీరు ఎప్పుడు ఒక కస్టమర్స్ని కానీ ఒక డిస్ట్రిబ్యూటర్స్ని కానీ మన ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎప్పుడు ఫోన్లో మాట్లాడద్దు, ఫోన్లో ఎక్స్ప్లెనేషన్ చేయొద్దు. అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వండి. మీరు సెలెక్ట్ చేసుకున్న డేటాలో మీరు కాంటాక్ట్ సర్కిల్లో ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతనికి చెప్పాలి, సరే నీకు డబ్బు సంపాదించుకోవాలని ఉందా? వాళ్ళు చెప్తారు ఎస్ నాకు సంపాదించుకోవాలని ఉంది అంటారు వాళ్ళు. ఎవరికి ఉండదు సార్ డబ్బు సంపాదించుకోవాలని? అందరికీ ఉంటుంది. బట్ ఎలా సంపాదించుకోవాలంటే ఒక 1 అవర్ టైం ఇవ్వు, నేను చెప్తాను నీకు. వీక్లీ 2.5 lakhs అని చేసే ఆపర్చునిటీ ఉంది. అది లిమిటెడ్ పీపుల్స్కే ఉంది. అది నా దగ్గర ఉంది. ఎందుకో నువ్వు చేయగలుగుతావు, నీకు సూటబుల్ అవుతుందని నాకు అనిపించింది, అందుకే నీకు కాల్ చేస్తా. వెళ్ళాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఆయనకి చెప్పాలి. ఏం చెప్పాలి? అరే భాయ్, నువ్వు కన్నా రాకపోతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ చూడు అని చెప్పి మీ కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది కదా, మీరు 150 కాంటాక్ట్ లిస్ట్ రాసింటారు కదా, అది చూపించాలి. నువ్వు అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం, వెళ్ళి నేను చెప్పేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. సో అతనికి కూడా క్యూరియాసిటీ రావాలి, అరే నేను నిజమేరా ఇంత కమిట్మెంట్తో ఉన్నాడు, మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పి అప్పుడు అతనితో నీతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యారో అప్పుడు మాత్రమే బిజినెస్ ప్లాన్ చెప్పాలి. ఫోన్ ఉంది కదా అని చెప్పి, నంబర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ తీసుకొని, సో మీకు కంపెనీ వచ్చింది, మీకు తెలుసా కొత్త కంపెనీ, కొంతమంది ఎలా చెప్తారు న్యూ ఎంఎల్ఎం కంపెనీ, న్యూ జాయినింగ్ కంపెనీ. సో ఇవన్నీ ఫోన్లోనే చెప్పేస్తుంటారు సార్. వీక్లీ 2.5 lakhs అనే ఆపర్చునిటీ జస్ట్ 5 minutesలో ఫోన్లో చెప్పేస్తారు మీరు. అసలు అర్థం అవుతుందా? మీరు ఫోన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమంటారు మన కంపెనీ ప్రోడక్ట్ సన్ రైజ్ సన్సెట్, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది, బాక్స్ ఉంటుంది, బాక్స్లో వచ్చేసి సన్ రైజ్ సన్సెట్ కాంబినేషన్ ఉంటుంది అని అతనికి తెలుసు. అసలు సన్ రైజ్ సన్సెట్ చూశాడా? పోనీ అసలు వేదామృత్ కంపెనీ ఒక లోగో ఎలా ఉంటుందో తెలుసా? ఫోన్లో మీరు చెప్తే ప్యాకింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుందా? దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమైనా తెలుస్తుందా? ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ సార్. సీరియస్గా చెప్తున్నాను. సో ఎప్పుడు ప్రజెంటేషన్ మనము డైరెక్ట్గానే చేయాలి. ఉపేంద్ర సార్ ఎప్పుడు ట్రావెలింగ్లో కానీ ఒక విషయం చెప్తూనే ఉంటారు, మనం ట్రావెల్ చేయాలి, డైరెక్ట్గా మీట్ అవ్వాలి, డైరెక్ట్గా కస్టమర్స్తో మాట్లాడాలి, డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలి అని చెప్తూనే ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ మీట్, డైరెక్ట్ ప్రజెంటేషన్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్స్ని ఎక్కువ కాలం మన బిజినెస్లో ఉండడానికి ఇది చేస్తారనమాట. అలాగే ఇన్విటేషన్ సార్, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పర్సనల్గా ఎవ్రీ వీక్ 2 పర్సనల్ లాగిన్స్ చేసేలాగా ఉండాలి. కొత్త వాళ్ళని టీం ద్వారా వచ్చేది కాదు సార్ నేను చెప్పేది, కొత్త వాళ్ళని ఎవ్రీ వీక్ ఒక 2 లాగిన్స్ చేసేలాగా మనం ఉండాలి సార్. మీ కాంటాక్ట్ లిస్ట్ని చూస్ చేసుకోండి. ఎవ్రీ వీక్ 2 టార్గెట్ పెట్టుకోండి. 2 మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వండి, 2 మీరు ప్లేస్మెంట్ ఇవ్వండి. ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్లీ రైట్, బాటంలో ప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి సార్. చాలు.
తర్వాత మీ బిజినెస్ మీరు చూడండి ఆఫ్టర్ 90 days తర్వాత 12 వారాల తర్వాత మీకు మెరాకల్ విల్ హ్యాపెన్ సార్. మీరు ఏదైతే చేస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ కింద వాళ్ళకి, మీ డిస్ట్రిబ్యూటర్స్కి మీరు నేర్పించాలి. స్టార్టప్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయాలి, ట్రైనింగ్స్కి ఇన్వైట్ చేయాలి, 1-to-1 ప్రజెంటేషన్ చేయాలి, టేస్టింగ్ పార్టీస్ చేయాలి. మనం ఎవరిని మీట్ అవ్వకుండా ఇంట్లో కూర్చొని 100 PO ఆర్డర్ పెట్టుకొని ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చక్కగా మంచం కింద దాచేసి 6 months తర్వాత బయటకు తీసి అదేదో బిజినెస్ జాయిన్ చేశారు, ఆ ప్రోడక్ట్ కూడా మంచం కింద ఉన్నాయి. నో సార్. సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ కేవలం అదృష్టవంతులకు మాత్రమే వస్తుంది సార్. ఈ ఆపర్చునిటీ ఇండస్ట్రీని ఎవరైతే పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇది అర్థం అవ్వాలంటే ఇవన్నీ మనము చేయాలి సార్. పబ్లిక్లీ మీట్ అవ్వాలి, టేస్టింగ్ పార్టీ చేయాలి. మన దగ్గర బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఏముంది, 100 PV ప్రోడక్ట్ పెడతారు మీరు, 4+1 వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక నలుగురిని మీ ఇంట్లో ఇన్వైట్ చేయండి. నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను, ఆ ప్రోడక్ట్ వాడితే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది, నాకెందుకో మీ అందరికీ ఇన్వైట్ చేసి ఆ ప్రోడక్ట్ గురించి ఆ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మా ఇంట్లో ఈరోజు టేస్టింగ్ పార్టీ పెడుతున్నాను, మీరు కంపల్సరీగా రావాలి అంకుల్, రావాలి ఆంటీ అని చెప్పి ఇన్వైట్ చేసామనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారా లేదా? ఒక 4-3 వస్తారా లేదా సార్? ఈజీగా 4 to 5 members వస్తారు. వాళ్ళందరికీ మనం ప్రోడక్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బిజినెస్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. టేస్టింగ్ పార్టీలో ఒక్కొక్క సాటెట్ ఇవ్వండి, ఏమవుతుంది, పోతే 5 సాటెట్స్, వస్తే 5 ప్రోడక్ట్ సేల్స్. సార్ ఒక్కసారి టేస్ట్ వాడితే చాలు సార్, ఆ టేస్ట్ ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేసి బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. సార్ మన దగ్గర ప్రజలు రాకపోతే, ఒకవేళ మనం పని చేసిన డిస్ట్రిబ్యూటర్స్ రాకపోతే మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మనమే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర వెళ్ళాలి. ప్రజల వద్దకే పాలన. కాబట్టి సో టేస్టింగ్ పార్టీ, 1-to-1 ప్రజెంటేషన్, ఎవ్రీడే మీట్ అవుతూనే ఉండాలి సార్. సో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడల్లా మనము మన టీమ్స్ కంపల్సరీగా అటెండ్ అవుతూనే ఉండాలి. ఏదో ఒకసారి 2 సార్లు నాకు అంతా తెలుసు, నేను బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే కంపెనీలో చేసాం, వేరే కంపెనీలో మీరు చేశారు, నేను కానట్లేదు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక బ్లెస్డ్ పర్సన్. ఏంటి సార్, బ్లెస్డ్ పర్సన్. సో కొత్త వాడికంటే బెటర్ స్కిల్స్ ఉంటాయి మీకు, కొత్త వాళ్ళకంటే బెటర్ టాలెంట్ ఉంటాయి, కొత్త వాళ్ళకంటే బెటర్ నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఆ నాలెడ్జ్ని, ఆ స్కిల్స్ని మీరు ఉపయోగించుకొని ఈ బిజినెస్లో సక్సెస్ ఎలా అవ్వాలని చేయాలి అంతే. వేరే కంపెనీలో చేశాం కాబట్టి ఆ కంపెనీతో పోల్చుకోవడం, ఆ కంపెనీ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, ఆ కంపెనీ యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి, అవన్నీ మనం పోల్చుకోకూడదు ఎప్పుడు. వేది అమృత్కి ఒక స్ట్రాటజీ ఉంది, వేది అమృత్కి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, దాని ప్రకారంగా వెళ్తేనే సక్సెస్ అవుతుంది. పడుకుంటున్నారా? ఓకే ఫైన్. సో 1-to-1 ప్రజెంటేషన్ చేయాలి సార్. అలాగా మీరు ఇలాగ 1-to-1 ప్రజెంటేషన్స్ అంటే ఇలా చేయాలి. ఫస్ట్ కాల్ చేయాలి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి. ఒకరు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వాలి. చెప్పలేము సార్, ఒక పర్సన్ మీ బిజినెస్లోకి వచ్చి ఎంటైర్ మీ బిజినెస్ మొత్తం మార్చేయచ్చేమో. కంపల్సరీగా చేయాలి. అలాగే టేస్టింగ్ పార్టీస్, మన ప్రోడక్ట్ని మనము ఎప్పుడైతే టేస్ట్ చేయించగలుగుతామో, నాలుకకి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు తెలుస్తుంది సార్ వాట్ ఈస్ వేదామృత్ అనేది. అండ్ బిఫోర్ దట్ ఇదేంది, ఈ కలర్ ఏంది, ఆరెంజ్ ఏంది, బ్లూ కలర్లో ఉందేంది, ఇందులో 84 హెర్బ్స్ ఉన్నాయి, నాకు కనబడట్లేదే. వాడితే తెలుస్తుంది, వాడితే కనబడతాయి. టేస్ట్ చూస్తే అర్థమవుతుంది దీంట్లో ఎంత పడుతుంది అనేది. వాడకముందు ఏదైనా జడ్జ్ చేస్తుంటారు సార్. మనం చెప్పాలి ఈరోజు న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ ఏంటి, వెల్నెస్ అంటే ఏంటి, ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఈ ప్రోడక్ట్ ఏ విధంగా మీ బాడీకి ఉపయోగపడుతుంది అనేది ఒక 10 పాయింట్లు చెప్పాలి. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఎవ్రీడే మన కంపెనీ గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉంది. యాంటీ ఆక్సిడెంట్ తెలుగులో పోస్ట్ చేస్తుంది, ఇంగ్లీష్లో పోస్ట్ చేస్తుంది, కన్నడలో పోస్ట్ చేస్తుంది. ఆ 10 పాయింట్లు రాసుకోండి. సరే ఇది లివర్ని డీటాక్స్ చేస్తుంది సార్, దీన్ని వాడితే నిద్ర బాగా వస్తుంది సార్, ఇది వాడితే మన బాడీకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది సార్,
ఆల్రెడీ ఎవ్రీడే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క విషయం ఆల్రెడీ పోస్ట్ చేస్తుంది కదా, ఒక్కొక్క పాయింట్ నేర్చుకోండి ఎవ్రీడే. సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ సార్. మీరు ఎంత అయితే నేర్చుకుంటారో మీరు అంత సంపాదించుకోగలుగుతారు. ఎవరు మీకు నేర్పించారు సార్ వచ్చి 2.5 lakhs ఆపర్చునిటీ ఇచ్చారు సార్ పండు గారు, సార్ ఆయనే 2.5 lakhs ఇస్తారు సార్ అని అనుకోవద్దు. మనం సంపాదించుకోవాలంటే మనం నేర్చుకోవాలి. దిస్ ఇస్ అవర్ బిజినెస్. మనం ఈ బిజినెస్ మనం మొదలు పెట్టాము అంటే మన నుంచే స్టార్ట్ అవ్వాలి ఈ బిజినెస్. మనం ఆపేస్తే మనతోనే ఆగిపోతుంది. స్టార్ట్అప్ ప్రోగ్రామ్ సార్, విఎస్పి ప్రోగ్రామ్కి అన్లిమిటెడ్ పీపుల్స్ని మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు అనౌన్స్ చేశారు అనుకోండి, రేపు ఉందని చెప్పి ఈ రోజు అందరికి కాల్ చేసేసి టార్గెట్ తీసుకోవాలి. పాండు గారు రేపు విఎస్పి ప్రోగ్రామ్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు నెంబర్ తీసుకోవాలి. పాండు గారు చెప్తారు 3 members వస్తారు సార్. చూడగలరా సార్ మీ తరపు నుంచి ఎంతమంది అడుగుతున్నారు, మనం అడగాలి. వాళ్ళ దగ్గర టార్గెట్ తీసుకోవాలి సార్. అప్పుడు వాళ్ళు చెప్పిన టార్గెట్ తగ్గట్టుగా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు సార్. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ కింద డిస్ట్రిబ్యూటర్స్ కు ఇన్కమ్ రావాలంటే వాళ్ళ కింద కూడా బిజినెస్ జరగాలా లేదా, వాళ్ళ కింద టీం రావాలా లేదా. మీరు ఒక అప్లైనర్ గా ఒక స్పాన్సర్ గా అడగకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇన్వైట్ చేయాలని. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ లో క్విట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల క్విట్ అయిపోతారు. చేయడం ఇబ్బంది ఏమీ లేదు సార్. ఏ పనైనా చేస్తేనే డబ్బులు ఇస్తారు, ఉద్యోగమైనా కానీ చేస్తేనే డబ్బులు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని హ్యూజ్ లెవెల్లో మనము ఇన్వైట్ చేస్తుండాలి. అంటే ఎడిఫికేషన్ సార్, ఎడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇంపార్టెన్స్ చెప్పండి, ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పండి, లీడర్స్ గురించి చెప్పండి, అప్లైన్ గురించి చెప్పండి, డౌన్లైన్ గురించి చెప్పండి, ప్రొడక్ట్స్ గురించి చెప్పండి, రివార్డ్స్ గురించి చెప్పండి, ఇన్కమ్ గురించి చెప్పండి, టూల్స్ గురించి చెప్పండి. ఇవన్నీ ఎడిఫికేషన్. ఎవ్రీడే నిద్రలేసి కంపెనీ పోస్ట్ చేస్తున్నా ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో దాన్ని స్టేటస్గా పెట్టుకోవాలి, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. సార్ మీ టీంలో 10 మంది ఉంటే ప్రతిరోజు ఒక కొత్త పోస్టరు మీ టీం వాళ్ళంతా పెడుతూ ఉంటే స్టేటస్గా కానీ గ్రూప్లో కానీ ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా? సార్ హ్యాబిట్ సార్. మీరేమైనా పోస్టర్ తయారు చేయాలా? కంపెనీ తయారు చేసి ఇస్తున్నారు. మీరేమైనా ప్రోడక్ట్ తయారు చేయాలా? కంపెనీ తయారు చేసి ఇస్తున్నారు. మీరేమైనా ఆఫీస్ పెట్టాలా? ఆల్రెడీ ఆఫీస్ రెడీగా ఉంది బెంగళూరులో. మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్స్ని కంపన్సేషన్ ప్లాన్ని మనం ఉపయోగించుకొని మనం సక్సెస్ అవ్వడానికి ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీ. ఈక్వల్ ఆపర్చునిటీ మీకైనా నాకైనా ఎవరికైనా. దీన్ని ఎవరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేదే మ్యాటర్. ఎంత బిజినెస్ చేస్తున్నాం అనేదే మ్యాటర్. ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటున్నామా లేదా అనేదే మ్యాటర్. మీ టీంలో ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అదే షోర్ అప్. మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఏం చేయాలి సార్? ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఏం చేయాలి సార్? ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీ టీంకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి సార్? ప్రజెంటేషన్ చేయాలి. మీ టీంలో వాళ్ళ కింద డబ్బులు రావాలంటే ఏం చేయాలి సార్? ప్రజెంటేషన్ చేయాలి. మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ప్రజెంటేషన్ చేయాలి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి మీరేం చేయాలి? మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్, మళ్ళీ బ్యాక్ రావాల్సిందే, వచ్చి మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాల్సిందే, మళ్ళీ ప్రజెంటేషన్ చేయాలి, మళ్ళీ లిస్ట్ మేకింగ్ చేయాలి. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ అయితే, మీరు టీం ఆగిపోయారని మీరు భావిస్తే మళ్ళీ బ్యాక్ రావాలి, ప్రజెంటేషన్ చేయాలి, లిస్ట్ మేకింగ్ చేయాలి, ఇన్విటేషన్ చేయాలి, ప్రాస్పెక్టింగ్ చేయాలి. ఇదే చేయాలి సార్. టెస్టింగ్ పార్టీ చేయాలి. ఇవి వీక్లీ 2.5 lakhs రావాలంటే ఏం చేయాలి? ప్రజెంటేషన్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రజెంటేషన్ సార్. షో ద ప్లాన్. ఫస్ట్ మనము లిస్ట్ మేకింగ్ తయారు చేసిన తర్వాత ఒక 2 days బిఫోర్ కానీ 1 day బిఫోర్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు అప్పటికప్పుడు ఫోన్ చేసేది, సార్ మేము వస్తున్నాం సార్, ఒక విషయం చెప్పాలి, ఒక బిజినెస్ గురించి ఉంది, కొత్త కంపెనీ వచ్చింది, అప్పటికప్పుడు మాట్లాడుకొని వెళ్ళిపోతాం. అతను ఏ బిజీలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం తెలియకుండా వెళ్ళిపోతాం. అదేమో సరే వచ్చేసేయండి, మనల్ని కాదని లేక మన మొహమాట పడి
అతను ఏదో బిజీగా ఉంటాడు, ఆ బిజీ పనిలో చెప్పండి మీరు, ఒక చెవు ఏమో మీ దగ్గర ఉంటుంది, ఇంకొక చెవి ఎక్కడ ఉంటుంది. సో ఫోన్ వచ్చింది అనుకోండి, చెప్పమ్మా, వెళ్ళాను, నా పని అవ్వలేదు అని వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటుంటారు, మీరు ఒక పక్క ప్రజెంటేషన్ చెప్తుంటారు. ఏం అర్థమవుతుంది సార్? వీక్లీ 2.5 lakhs అని చేసే ఆపర్చునిటీ మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్? అతను ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్? అతను ఎంత అటెన్షన్ ఇవ్వాలి సార్? సార్ అవర్ టైమ్ ఈజ్ అవర్ ఎనర్జీ సార్, అవర్ టైమ్ ఈజ్ అవర్ ఇన్కమ్ సార్. మన క్వాలిటీ టైంని ఎవరితో స్పెండ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్లియరా సార్? ఎస్. అలాగే ఫోన్ కాల్ ఇందాక చెప్పుకున్నట్లు రిమైండర్ కాల్ చేస్తూ ఉండాలి. మార్నింగ్ ఒక కాల్, ఈవినింగ్ ఒక కాల్. ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అడగాలి, తెలుసుకోవాలి. దానికి మీ సపోర్ట్ ఏమన్నా కావాలని అడగాలి. అర్థమైందా సార్? సో ప్రతి ఒక్క విషయం గుర్తు ఆన్ టైం మెయింటైన్ చేయాలి. ప్రతిదీ బిఫోర్ ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు మనం ఏదైతే టైం చెప్పామో ఆ టైంకి బిఫోరే ఉండాలి. ఇక్కడ చూడండి, ఎర్లీగా మీరు వెళ్తే ఆన్ టైం ఉన్నట్లు, ఆన్ టైం ఉంటే లేట్ అయినట్లు, లేట్ అయితే ఆబ్సెంట్ లెక్క. ఫార్మల్ సెట్లో వెళ్ళాలి, ఫార్మల్గా మాట్లాడాలి. మనం చెడ్డీ వేసుకొని పంచె కట్టుకొని బ్రష్ చేయకుండా వెళ్ళామనుకోండి ప్రజెంటేషన్ చేయడానికి, ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి, ఎవరు రాడు సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ సార్. ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు వాళ్ళ ముందు మీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. స్విచ్ ఆఫ్ చేసి అవసరమైతే సైలెంట్లో పెట్టేసి, సార్ ఒక 20 minutes నుంచి హాఫ్ అన్ అవర్ ప్రజెంటేషన్ ఉంటుంది, దయచేసి దీన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. సో మీరు వాళ్ళ ముందు చేశారనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు, ఓహో ఇది చాలా సీరియస్ బిజినెస్ రా అని. మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మీకు కాల్ వచ్చింది అనుకోండి, లిఫ్ట్ చేసి, మీకు అసలు ఇంపార్టెంట్ కాల్ కూడా ఉండదు, అది కావాలని వాళ్ళ ముందు లిఫ్ట్ చేసి మాట్లాడతారు. అలాంటి పనులు చేయకూడదు సార్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. షో ద ప్లాంట్ అండ్ ఫాలోఅప్ సార్. ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వైట్ చేసిన పర్సన్స్ని, ప్రెజెంటేషన్ చేసిన పర్సన్స్ని, యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ కస్టమర్స్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలి. ప్రోడక్ట్ ఇచ్చారు సార్, ఎలా ఉంది సార్, ఎంజాయ్ చేస్తున్నా సార్ ప్రోడక్ట్, ఇలా అడగాలి సార్. టేస్ట్ ఎలా ఉంది సార్, నిద్ర బాగా పడుతుందా సార్, ఎంజాయ్ చేస్తున్నారు ప్రోడక్ట్, ఇలా అడగాలి. సార్ ఎలా ఉంది సార్ అని అడిగారు అనుకోండి, మా ఈ ప్రోడక్ట్ వర్త్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి భయపడిపోతారు. ఫోన్ చేసి, సార్ టేస్ట్ ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా టేస్ట్ని, మీరు రెగ్యులర్గా వాడుతున్నారా, ఇలా అడగాలి. సో కస్టమర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని మనము ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి సార్. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. చెప్పలేము సార్, ఒక కస్టమర్ 100 కస్టమర్లు తీసుకుని రావచ్చు. చెప్పలేము సార్, ఒక డిస్ట్రిబ్యూటర్ 100 మంది డిస్ట్రిబ్యూటర్ని తీసుకుని రావచ్చు. సార్ లాస్ట్ వీక్ ఒక 10 మంది లాగిన్స్ అయ్యారు సార్. ఆ 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడాను సార్. ఈ వారము కొత్త వాళ్ళే కదా, కొత్త వాళ్ళకి ఎలా ప్రజెంటేషన్ చేయాలో నేర్పించండి. 10 మంది వచ్చారు సార్, 1000 PV వచ్చింది సార్, 12,000 ఇన్కమ్ సార్. సో ఈ వారం మొత్తం రెస్ట్ సార్. నెక్స్ట్ వీక్ పరిస్థితి ఏంటి సార్? మరి మళ్ళీ 1000 PV రావాలంటే మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కోవాల్సిందే. మిమ్మల్ని ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్రోడక్ట్ చాలా కాస్ట్లీ, సో కంపెనీ ఎంత ఇస్తుంది, ఐడి ఏమైనా ఫ్రీగా ఇస్తుందా, మీరు ఏమైనా పవర్ లైన్ ఇస్తారా, వీకర్ లైన్ ఏమైనా ఇస్తారా, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇవన్నీ ఎత్తేస్తారు, ఇవన్నీ స్కీమ్లు, స్కామ్లు. అలాగే మీడియాలో మీ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి అంత ఫేవర్గా రావట్లేదు. ఇండియాలో అసలు లీగల్, ఇండైరెక్ట్ ఇప్పటివరకు చాలామంది ఇంకా 1990లోనే ఉంటారు, కొంతమంది 2025కి రాలేదు వాళ్ళు. వాళ్ళు ఎప్పటి దగ్గరికి వెళ్ళినా కానీ ఇది స్కీము, స్కాము ఇదే చెప్తుంటారు వాళ్ళు. అరే బాబు, ఇది ప్రజెంట్ లీగల్ రా బాబు, ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా యాడ్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి పర్మిషన్స్ కూడా ఇచ్చారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా స్కామ్లోనే ఉంటారు వాళ్ళు. సో ఇవి మనకు మార్కెట్లో వచ్చే ఛాలెంజెస్ని, దీనికి ఎలా ఆన్సర్ చేయాలి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ట్రైనింగ్స్లోనే దొరుకుతాయి. వాళ్ళు అడిగారనుకో మిమ్మల్ని ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే నో సైడ్ ఎఫెక్ట్స్ సార్, ఆల్రెడీ నేను వాడుతున్నాను సార్.
అవసరం అయితే ఇప్పుడు కూడా వాడుతున్నాను చూడండి సార్ అని చెప్పి కట్ చేసుకొని వాళ్ళ ముందు తాగామనుకోండి ఏమంటారు? కాస్ట్లీనా సార్? 84 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ హెర్బ్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఇది చాలా చీప్ సార్ కంపేర్ టు అదర్. మీరు 1 kg ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? వందల్లో అవుతుంది. మరి 84 కొనాలంటే సార్ ₹1,00,000 అయితే కావాలి సార్. ఎంత సార్? ₹1,00,000 కావాలి సార్. మీకేమో 2600 ఇస్తారు సార్ డిస్ట్రిబ్యూటర్ అయితే. తక్కువ ఎక్కువ సార్? చాలా తక్కువ సార్. సో వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలనేది మనం నేర్చుకుంటే చాలు సార్. అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్, మార్కెట్లో వచ్చే కొంతమంది చెప్తుంటారు అంతా బాగానే ఉంది సార్, నాకు టైం లేదు సార్, నా దగ్గర మనీ లేవు సార్. ఆ ఏబీ చెప్పారు కదా సార్, అది కూడా మీరే వేసేసింది సార్. చెప్తుంటారా లేదు సార్? ఒకవేళ ఆ ఇద్దరు వచ్చినా కూడా నేను వాళ్ళతో పని చేయలేను సార్. ఓ పని చేస్తాను సార్, నా దగ్గర కొంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సార్, అవి మీకు పంపిస్తాను సార్, మీరే కాల్ చేసి మాట్లాడండి సార్. వాళ్ళ నంబర్లు పెడతారు, మనం మాట్లాడాలంటారు. డబ్బులు మాత్రం వాళ్ళు తీసుకోవాలంటారు, బిజినెస్ మాత్రం వాళ్ళకి ఇప్పించాలంటారు. సార్ మీకు ఆకలి అయితే మీరే అన్నం తినాలి సార్. మీరు ఎలా చేయాలి తెలుసా? ఒకవేళ అలా ఉంటే గన మీరు మాట్లాడలేకపోతే మీ ప్రెసెన్స్ ఉండాలి, మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడించాలి. మీరు లేకుండా సార్ నాకు కొంతమంది ఉంటారు నంబర్ పంపించేసి సార్ నా పేరు చెప్పొద్దండి మీరు మాట్లాడండి సార్. మీ పేరు చెప్పకుండా ఎట్లా మాట్లాడతారు సార్ చెప్పండి? మీరు అనుకుంటున్నారా అతను వచ్చి బిజినెస్ చేస్తాడు అని? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు చెప్పకుండా నేను మాట్లాడాను అనుకోండి, రేపైనా తెలుస్తుంది కదా, అప్పుడేం చెప్తారు? ఎంతైతే స్పీడ్గా వచ్చాడు బిజినెస్ లో అంతే స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఈడున్నాడు అస్సలు నేను చేయను. సో అందుకే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ సార్. అలాగే చూడండి, ఎప్పుడైతే సార్ మీకు బిజినెస్ పట్ల అలాగే ప్రొడక్ట్స్ పట్ల ఎప్పుడైతే 100% బిలీఫ్ ఉంటుందో, 100% కరెక్ట్ అఫెక్షన్ ఉంటుంది, అప్పుడే రిజల్ట్ కూడా 100% వస్తుంది. మీరు చేసే పనిలో 1% మీకు డౌట్ ఉన్నా, 1% మీకు నాలెడ్జ్ కాన్ఫిడెంట్ లేకపోయినా కూడా సో కంప్లీట్గా మీకు ఎప్పుడు డౌట్గానే ఉంటుంది సార్. సేల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫరింగ్ ద ఫీలింగ్స్. ఇందాక ఐబీఎం వాళ్ళు చెప్పినట్లు ఏమైతే ఎదుటివాడికి కావాలో అది మనం ఇవ్వగలగాలి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకు ప్రోడక్ట్ నీడ్ ఉందా, ఆపర్చునిటీ నీడ్ ఉందా, అది ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలగాలి. అందరూ పని చేసే వాళ్ళు వస్తారు సార్, అందరికీ కాంటాక్ట్ సర్కిల్స్ ఉన్నాయి సార్, అందరూ వెళ్తారు పని చేయడానికి. మీరు ప్రజెంటేషన్ చేసినప్పుడు వాళ్ళు చేయలేరా? వాళ్ళు సేల్ చేసినప్పుడు మీరు సేల్ చేసినప్పుడు వాళ్ళు సేల్ చేయలేరా సార్? చెప్పండి, చేస్తారా లేదా? 100% చేస్తారు. చెప్పలేం, మీకంటే బెటర్ కాంటాక్ట్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర, మీకంటే బెటర్ పర్సన్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. అందుకోసమే ఎప్పుడు ప్రీజడ్జ్ చేయకూడదు సార్ బిజినెస్లో. చెప్పుకుంటూ పోవాలి, మీరు చేసే పని పట్ల ప్రోడక్ట్ పట్ల చెప్పుకుంటూ పోతుండాలి. సో అప్పుడు మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వగలుగుతారు సార్. అలాగే సేల్స్ క్లోజింగ్, పవర్ ఆఫ్ రిజెక్షన్స్. ఎవరైనా మిమ్మల్ని నో అన్నాడు అంటే ఇప్పుడు నో అని అర్థం, ఫ్యూచర్లో చేస్తేనే కదా అర్థం. నోని పర్సన్గా తీసుకోకూడదు. నేను ప్రజెంటేషన్ చెప్పాను, ఈయన నో అన్నాడు, సో ఈ బిజినెస్ నాకు సూటబుల్ అవ్వదు అని చెప్పి జడ్జ్ చేసుకోకూడదు. మనం ముందుగా చెప్పలేం సార్, నెక్స్ట్ 90 days ఏమవుతుందో మన లైఫ్లో మనకు తెలియదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఎక్కువ నోస్ వినగలుగుతారో, ఎన్ని సార్ మినిమం 99 నోస్ వినగలగాలి, అప్పుడు 100 అనేది మీకు సూపర్ సక్సెస్ వస్తుంది సార్. మీరు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేస్తే మీరు అంత సక్సెస్ అవుతారు ఇందులో. ఒకడు నో అంటున్నాడు అనే అర్థము, ఒక నో అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనికి మీరు అర్థమయ్యేలాగా మీరు చెప్పలేదని అర్థం. అందుకే నో అంటున్నాడు. మీరు చెప్పింది బిజినెస్ అర్థం కాలేదు, మీరు చెప్పింది ప్రోడక్ట్ గురించి అర్థం కాలేదు, అందుకే అతను నో అన్నాడు. ఒకడు ఎస్ అంటున్నాడు అంటే దాని అర్థము మీరు చాలా బాగా చెప్పాడని, అతనికి అర్థమైందని అర్థం. సో ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ సార్. నో అనాలన్నా మన చేతిలోనే ఉంటుంది, ఎస్ అనాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో కాబట్టి రిజెక్షన్స్ని పర్సనల్గా తీసుకోకూడదు. సో దాన్ని ఎస్ అనేలాగా ఎలా చేయాలనేదే మనం నేర్చుకోవాలి సార్.
అంటే సార్ గుడ్ బిగినింగ్ హాఫ్ డే అని అంటారు. సో వన్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏబీ కంప్లీట్ చేసిన తర్వాత సో మీ అంటే కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మీ డిస్ట్రిబ్యూటర్స్కి కంపల్సరీగా 1+1 వీక్లో ఏ 2 సేల్స్ కంప్లీట్ చేసేలాగా మనం సజెస్ట్ చేయాలి. దీని ఇంపార్టెన్స్ చెప్పాలి. బాబు నువ్వు 100 పీవీతో స్టార్ట్ చేస్తున్నావు, 100 పీవీతో లాగిన్ అవ్వవు. అయిన తర్వాత 2 వారాల లోపల 2 సేల్స్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి డబ్బులు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ప్రోడక్ట్ వస్తుంది ప్రతి టైము. బైనరీ ఇన్కమ్ 12% అంటే 1200 రూపీస్ వస్తుంది బైనరీ ఇన్కమ్ మ్యాచింగ్ బోనస్. 1 ప్రోడక్ట్ కాంప్లిమెంటరీ వస్తుంది. 1 డే కార్పొరేట్ ట్రైనింగ్కి క్వాలిఫై అవుతావు. అలాగే ఏబీని కంప్లీట్ చేస్తే మీరు నెక్స్ట్ ర్యాంక్ అప్గ్రేడ్ అవుతావు, పొజిషన్ మారిపోతుంది నీకు. అలాగే రీటైలర్ ఆఫ్ ద మంత్కి ఎలిజిబుల్ అవుతావు. అలాగే కన్సిస్టెన్సీ ఇన్కమ్కి బెనిఫిట్ తీసుకోవడానికి క్వాలిఫై అవుతావు. ఇలాగా మనము ఏబీని కంప్లీట్ చేయడం వల్ల జరిగే బెనిఫిట్ చెప్పాలి. ఏబీని కంప్లీట్ చేయడం వల్ల జరిగే బిజినెస్ యొక్క స్పీడ్ చెప్పగలగాలి. ఇందాకే మీకు చెప్పాను, ఎవ్రీ వీక్ మీరు ఇద్దరిని డైరెక్ట్గా లాగిన్ చేస్తే, ఎవ్రీ వీక్ 2 పర్సన్స్ని మీరు పర్సనల్గా లాగిన్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్లీ రైట్, మీ టీంలో కూడా అలాగే జరుగుతుందో లేదో? హలో, మీరు ఏదైతే చేస్తారో మీ కింద వాళ్ళు కూడా అదే చేస్తారు. జస్ట్ ఇమాజిన్, ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, ఒక్కొక్కరు ఇద్దరిని వారం కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది సార్? కొత్త వాళ్ళు ఒక 10 మంది ఒక్కొక్కరు ఇద్దరిని తెచ్చారనుకోండి, 20 మంది అవుతున్నారా లేదా? 20 మంది అవుతారు సార్ కొత్త వాళ్ళే. సో డూప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇది ఎక్కువ ఫోకస్ చేయండి సార్. ఏబి 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 2 సేల్స్ కంప్లీట్ చేయాలి, 1 డే కార్పొరేట్ ట్రైనింగ్కి అచీవ్ అవ్వాలి. ఇది తెలియక చాలా మంది ఏం చేయాలో అర్థం కాక ఏబీని కంప్లీట్ ఎలా చేయాలో కూడా చాలా మందికి తెలియదు. జస్ట్ 100 పీవీ తీసుకుంటండి సార్, లాగిన్ అయిపోండి సార్, ఇక మర్చిపోండి సార్. వాళ్ళు లిస్ట్ మేకింగ్ అంటే తెలియదు, ప్రెజెంటేషన్ అంటే తెలియదు, ఏబీని ఎప్పుడు చేయాలో తెలియదు. వాళ్ళు బై డిఫాల్ట్ ఏదన్నా వాళ్ళు విఎస్పి ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు తెలుస్తుంది, ఓహో ఏబీని కంప్లీట్ చేస్తే 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తారు. వాళ్ళకి చెప్పాలి, సార్ మీరు లాగిన్ అయిన వీక్ తర్వాత వీక్ ఈ 2 వారాల్లోనే అవకాశం ఉంది. ఆ 2 వారాల లోపు చేస్తేనే ఈ 1 డే కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. 3rd వీక్ చేస్తాను, 4th వీక్ చేస్తాను, 6 months తర్వాత చేస్తాను, 1 month తర్వాత చేస్తానంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీ లేదు. క్లియరా సార్? అర్థమైందా? సో ఎప్పుడైతే సార్ ఇవన్నీ మనం చేయగలుగుతామో, మన టీంని డూప్లికేషన్ చేయగలుగుతామో, అప్పుడు ఎక్కువగా సక్సెస్ అవ్వగలుగుతాం సార్. రెడీ అందరూ చేయడానికి? రెడీయా సార్? ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఎలా అనిపించింది ఈరోజు ప్రోగ్రామ్? మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందా? నేర్చుకోవడానికి ఉపయోగపడిందా? చాలా చాలా సార్.